వందనాలు. వందనాలు పాస్టర్ గారు. అందరు బాగున్నారండి? బాగున్నాం సిస్టర్ గారు. బాగున్నాం. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజు సిస్టర్ బాగున్నారా సిస్టర్? బాగున్నాం సిస్టర్ గారు. మీరు రాకపోతే, మీరు స్త్రీల కూడికకి రాకపోతే, మీ పాట వినకపోతే మన ఈపీహెచ్ ఫ్యామిలీ ఏమవ్వాలని అనుకుంటున్నారు మీరు? మొన్న మీకు పాస్టర్ గారికి మీకు ఫోన్ చేశాను, ఎందుకంటే చేశారమ్మా. తిరిగి మళ్ళీ పాస్టర్ గారు మీకు పాస్టర్ గారికి అవునండి చేశారు. ఆ తర్వాత నేను కాల్ చేయలేకపోయాను, అదే హాస్పిటల్ లో ఉండడం వల్ల. ఇంకా అప్పటి నుంచి కూడా కొద్దిగా ఇంట్లో కొద్దిగా మా చర్చ్ లో ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి. దానివల్ల అసలు ఖాళీ ఉండడం లేదు సిస్టర్ గారు, క్షమించగలుగుతున్నాను. అయ్యో అయ్యో, అంత మాట వద్దాం. జాయిన్ అయితే బాగుంటదని. లేదండి, అంటే నాకు కూడా ఆశగా ఉంటది రావాలని, కానీ నాకు కుదరడం లేదండి. మంగళవారం కంపల్సరిగా వద్దామని ఆలోచన పెట్టుకుంటాను ఒక్కోసారి, ఎలాగైనా సరే ఎంత పని అయినా ఉండాలి వెళ్ళాలి అని, కానీ ఆ టైంకి ఏదో పని జరుగుతూ ఉంటుందండి. కానీ కంపల్సరిగా నేను తప్పకుండా రావడానికి ట్రై చేస్తానండి. ట్రై కాదండి, నిజంగా వస్తాను. ఇంకా నేను చెప్పలేదు కానీ చాలా ఆశగా ఉంది రావాలని. ఓకే సిస్టర్, ఓకే. వాక్య భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రార్థన చేసుకోండి. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన మీ నామానికి మరి ఒకసారి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. మరి అమ్మ ప్రార్థించిన రీతిగా ఆ ప్రార్థనను మీరు ఫలభరితము చేయమని, జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మీరు మీ సిలువ చాటును మరుగుపరిచి మీకు మహిమకరంగా ఈ కూడికి యావత్తును జరిగించి నాయన మేము ఆశీర్వాదకరంగా మీ సన్నిధిలో గడిపి నేర్చుకొని మీరు అక్కడ కొరకు ఎదురు చూచుటకు సహాయం తెచ్చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 వాక్య భాగంలోనికి వచ్చేసాం ప్రియులారా. మనం కొన్ని నెలలుగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యూదుడు గ్రీసు దేశస్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో కూడా యూదులకు ఉన్నటువంటి గుణాలు, వాళ్ళకున్నటువంటి లక్షణాలు, వాళ్ళకున్నటువంటి ప్రవర్తన విధానం, వాళ్ళ మనస్తత్వం, ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉన్నాం. ఇంత డీప్గా నేర్చుకుంటే, డీప్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటే చాలా సమయం పడుతుంది. ఎన్ని నెలలు మనం ఈ వచనంలో నిల్చుంటామో తెలియదు, కానీ మ్యాక్సిమం ముందుకు కొనసాగుదాం. ఈరోజైతే కొంచెం ఫాస్ట్గా మన వాక్యాన్ని నేర్చుకుందాం. బేస్ వర్స్ కనుక మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. గత వారము యూదులలో ఉన్న ఒక అవలక్షణం మనం నేర్చుకున్నాం. అలా మనం ఉండకూడదని నేర్చుకున్నాం. ఏంటి ఆ లక్షణం? గత వారం యూదుల గురించి మనం ఏమి నేర్చుకున్నాం? పోయిన బుధవారం నేను వాక్యం చెప్పలేదు. శుక్రవారం చెప్పడం జరిగింది. ఫ్రైడే వాక్యం చెప్పడం జరిగింది. ఫ్రైడే రోజు ఏం చెప్పుకున్నాం? గలతీ పత్రిక నుండి అరుణ సిస్టర్. అనిత సిస్టర్.
టాపిక్ మనం నేర్చుకున్నాం కదండి పోయిన వారం. ఏమి నేర్చుకున్నాం? ఓకే, సణుగు కొనుట అనేటువంటి టాపిక్ని మనం నేర్చుకున్నాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు రోజుకి ఎన్నో వాక్యాలు వింటూ ఉండుండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోకుండా మనం ఉంటే అంత ప్రయోజనం ఉండదు కదా. సో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ప్రేమతో బ్రతిమాలుకుంటున్నాను. సో సణుగు కొనుట అనేటువంటి అవలక్షణం వారిలో ఉంది. ఈరోజు వారు సణుగుకోవడం మాత్రమే కాదు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి మరి ఒక భయంకరమైన లక్షణం గురించి మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా అమ్మా? అమ్మా, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఉన్నాయండి. రైట్ రైట్, ముగ్గురు ఉన్నాయని చెప్పారు. ముగ్గురు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మిగిలిన వారు ఓకే ఓకే సిస్టర్, అందరూ బైబిల్ దగ్గర ఉంచుకుంటే మంచిదండి. ఒకవేళ బైబిల్ దగ్గర ఉంచుకునే అవకాశం మీకు లేకపోతే అట్లీస్ట్ ఫోన్లో బైబిల్ యాప్ అయినా ఓపెన్ చేయండి, వాక్యాన్ని కంపల్సరీగా పరిశీలించండి. 1వ వచనంలో అటు తరువాత యూదులు ఆయనను చంపవెదకినందున అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభుని యూదులు చంపాలని ఆయన కోసం వెతుకుతున్నారు. ఆ మాట ఎంత భయానకంగా ఉందో ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తిని చంపడానికి ఒక జాతివారు, ఒక తెగవారు, ఒక గుంపు, ఒక గ్యాంగ్ వెతుకుతూ తిరుగుతుందంటే ఎంత భయానకమైన పరిస్థితి అది, ఎంత భయానకమైన సందర్భం అది. ఆయన చేసిన తప్పేమీ లేదు. దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నందుకు, యూదుల రాజుని అని చెప్తున్నందుకు, నేనే పైనుండి వచ్చిన జీవాహారమును అని చెప్తున్నందుకు యూదులు ఆయన్ని చంపాలి అని అనుకున్నారు. యూదులలో ఉన్నటువంటి ఈ భయంకరమైన లక్షణం ఏందయ్య అంటే చంపాలి అనుకోవడం. నరహత్య అనే క్వాలిటీ వీరిలో ఉంది. లోపల నుండి వచ్చే చెడు లక్షణాలు మనకి కనబడతాయి కదా. మత్తయి సువార్తలో చెడు లక్షణాలు దాదాపు అక్కడ 13 రకాలు చెడు లక్షణాలు మనకు కనబడతాయి. వాటిలో నరహత్య కూడా ఒకటి. సో హంతకులుగా వీళ్ళు కనబడుతున్నారు ఇక్కడ మనకి. ఆ ఒక్క వచనంలోనే కాదండి, పలుమార్లు యూదులు యేసు ప్రభువును చంపడానికి ట్రై చేసినట్లుగా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో గమనిద్దామా మనం? యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 18. విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుని గనక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. చాలు, ఇక్కడ కూడా విశ్రాంతి దినాన్ని పాటించలేదంటే ఆయన పొరపాటు పని ఏం చేయలేదు. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని, అసలు ఆయనే విశ్రాంతి దినానికి ప్రభు. ఆయన పాటించక్కర్లేదు, మనందరం పాటించాలి. ఆయన పాటించలేదని యూదులు చంపాలనుకున్నారు. దేవుని కుమారుణ్ణి అని దేవునితో సమానముగా చెప్పినందుకు యూదులు చంపాలనుకున్నారని వచనం మనకు తెలియజేస్తుంది. ఎట్టకేలకు యూదులు దేవుణ్ణి చంపాలనుకున్నారు అనే మాట మనకు కనబడుతుంది. మరొక మాట మనకి జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. యూదులు యేసు ప్రభు వారిని మాత్రమే కాదు చంపాలనుకుంది. యేసు ప్రభుని యూదులు చంపాలని యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఎంతగా అయితే ప్రయత్నాలు చేశారో, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత కూడా పౌలు గారిని యూదులు చంపాలని అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఒక వచనం చూసుకుందాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం.
అనేక దినములు గతించిన పిమ్మట ఉమ్, యూదులు అతనిని చంపనాలోచింపగా ఉమ్. వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చాలు, చంపవలనని చాలు. యూదులు అతన్ని చంపనాలోచింపగా, చంపే ఒక భయంకరమైన లక్షణం వీళ్ళలో ఉందని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనం ఒకవేళ ఇలా ఉన్నామా అని మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా లేవు. ఒకళ్ళని చంపాలనే ఆలోచన మనకు ఉండదు. కానీ చంపడం అంటే శరీర రీతిగా ప్రాణం తీయడమే మాత్రమే కాదు. బైబిల్ ప్రకారం మనందరికీ తెలుసు. 1 యోహాను పత్రికలో వ్రాయబడి ఉంటుంది కదా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషిస్తే చాలు చంపే ఆలోచన మనలో ఉన్నట్టే, అంత భయానకమైన లక్షణం మనలో ఉన్నట్టే అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. వీళ్ళు చంపే ఉద్దేశం కలిగిన వారు, ఒక బ్యాడ్ క్వాలిటీ కలిగిన వారు అని మనకి అర్థమవుతుంది. ఈరోజు నేర్చుకునే మొదటి పాయింట్ ఇదైతే. రెండవ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభుని వీళ్ళు మామూలుగా దూషించలేదు. మామూలు పోలికతో యేసు ప్రభు గురించి వీళ్ళు మాట్లాడలేదు. సీదాగా నిందించలేదు. సాధారణంగా మామూలుగా యేసు ప్రభుని దూషించడం కాదు, కానీ యేసు ప్రభుని ఎంతో చాలా హీనంగా మాట్లాడిన వారుగా యూదులు కనబడుతున్నారు. వాటిలో చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఒక విషయం, నువ్వు దయ్యము పట్టిన వాడవు అన్నారు యేసు ప్రభు. నువ్వు దయ్యం పట్టిన వాడవు అన్నారు. ఇంట్లో వాళ్ళేమో నీకు పిచ్చి పట్టింది అన్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు, ఆయన్ని నమ్ముకోవాల్సిన వాళ్ళు, ఆయన నిజమైన దేవుడని గ్రహించవలసిన వాళ్ళు వీళ్ళేమంటున్నారంటే, నీకు దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది. దేవుని పని జరిగిస్తున్నటువంటి అనేక మందికి ఇలాంటి బిరుదులు వస్తూ ఉంటాయి. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, శరీరధారిగా అన్నీ ఎరిగి, మరణం కూడా తెలుసుకొని అన్నీ ఎరిగి, ముందు ఏమేం జరగబోతున్నాయి అన్నీ తెలుసు కూడా ఆయన వచ్చాడు. వచ్చినా ఆయనని అనరాని మాటలు అన్నారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ఆయన ఎయిమ్ని, ఆయన లక్ష్యాన్ని ఈయన సిద్ధింప చేయడానికి, తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి, మన కొరకు ప్రాణం పెట్టి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వస్తే, మనల్ని నాశనం నుండి తప్పించడానికి ఆయన వస్తే, ఆయనను అంటున్నటువంటి యూదులుగా మనం ఉన్నామా? యేసు ప్రభువుని అనకపోయినా దేవుని పని జరిగిస్తున్న వారిని ఎవరినైనా మనం మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? దేవుని బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక మార్లు మనం ధ్యానం చేసాం. మోషే గురించి సొంత అక్కజల్లులు, అన్నదమ్ముడు మాట్లాడుతుంటేనే దేవుడు సహించలేదు, భరించలేదు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మలాకి 3:16లో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించును. మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డల పట్ల, దేవుని పట్ల ఎలా ఉన్నాయి? దూషించేవారిగా, నిందించేవారిగా మనం ఉన్నామా? మనము ఆలోచన చేసుకోవాలి. పౌలు గారు అనేక మార్లు పత్రికల్లో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, తన నోట నుండి వచ్చే ప్రతి మాటకి, మనుష్యుడు తన నోట పలికిన ప్రతి మాటకు తీర్పు ఉంది. మాట చాలా కాస్ట్లీ అండి. ఒకసారి ఒక గురువు గారు ఒక శిష్యుడిని ఒక క్వశ్చన్ వేశారు. ఏం క్వశ్చన్ వేశారంటే, నేను 2 పాపములు నేను నీకు చెప్తాను, ఆ 2 పాపముల్లో ఏది గొప్ప పాపం, ఏది పెద్ద పాపం నువ్వు నాకు చెప్పగలవా? ఒకటి, అబద్ధమాడుట పెద్ద పాపమా, లేక దొంగతనం, ఎదుటి వ్యక్తి వస్తువులు కానీ, ధనము కానీ, ఏదైనా ఎదుటి వ్యక్తి ఆస్తి కానీ దొంగతనం చేయడం, అబద్ధమాడుట పెద్ద నేరమా, దొంగతనం చేయడం పెద్ద నేరమా, పెద్ద పాపమా అని గురువుగారు శిష్యుని అడిగారట. అడిగినప్పుడు ఆ శిష్యుడు అక్షరాలు లెక్క పెట్టుకుని దొంగతనం చేయడం చాలా పెద్ద పాపం అని చెప్పాడంట. మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది పెద్ద పాపం? దొంగతనం చేయడం పెద్ద పాపం, అబద్ధం ఆడటం పెద్ద పాపం? అబద్ధం ఆడటం. ఓకే, మొదటి ప్రశ్నకి జవాబు వచ్చేసింది. కానీ ప్రశ్న ఇంక అంతటితో కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు పెద్దదో కూడా చెప్పాలి.
ఎందుకు పెద్ద పాపం? దొంగతనం కంటే ఎందుకు పెద్ద పాపం అబద్ధమాడుట అనేది? ఎందుకు చేసింది దొంగతనం ఒప్పుకోకపోవడం పెద్ద పాపమే. అది దేవునికి అసహ్యమైన దాంట్లో ఒకటే. అబద్ధం ఆడొద్దు. అలా అంటున్నారా? ఓకే, అవి మీ అభిప్రాయాలు మీరు చక్కగా తెలియచేశారు. అబద్ధం ఆడుటే పెద్ద పాపం. కారణం ఏంటంటే దొంగతనం చేసామని ఒప్పుకోకపోవడం కాదు. ఈ అబద్ధం ఆడినోడు దొంగతనం చేయలేదు, వేరే ఎవరో దొంగతనం చేశారు, వేరే ఎవరో అబద్ధం ఆడారు అనుకున్నాం. అబద్ధం ఆడినోడే పెద్ద పాపం చేసినట్టు. కారణం ఏంటంటే దొంగతనం చేసిన వాడు క్షమించమని అడిగి తాను తీసిన ఆ ధనాన్నో డబ్బును తిరిగి ఇచ్చేస్తే తన తప్పును సరిదిద్దుకున్నట్టు అవుతుంది. దానికి తప్పును సరిదిద్దుకున్నట్టు అవుతుంది, క్లియర్ చేసుకోవచ్చు. కానీ అబద్ధం ఆడినవాడు తన తప్పును సరిదిద్దుకోలేడు. నేను అబద్ధం ఆడాను కాబట్టి ఆ పలికిన మాటను వెనకకు తీసుకోలేడు. ఏది జారినా తీసుకోవచ్చు అంట, కానీ ఏది జారితే వెనక్కి తీసుకోలేము. మాట జారితే నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. బైబిల్లో దేవుడు అనేక మార్లు చెప్పాడు. ఏమని? మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి మీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా. అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ కరెక్ట్. మనం అవునంటే అవును, కాదంటే కాదు. ఆ అవును కాదన్నట్టుగా చెప్తుంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు. వాళ్ళు ఎస్ అంటున్నారా నువ్వు అంటున్నా, నాలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు. అవునా కాదంటే ఇలా ఊపుతారు తల, కాదు అన్నట్టు ఊపుతారు, కానీ వాళ్ళ ఆన్సర్ ఎస్, అవును అంటారు. అంటే నో అంటున్నారా, అవును అంటున్నారా అర్థం కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. క్రైస్తవుల మాట అలా ఉండాలని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తుందంటే దేవుని మాట, అది దేవుడు చెప్తున్నటువంటి మాట. యూదులు అలా లేరు ప్రియులరా. వారి నోరు జారే లక్షణం వారిలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మనం నోరు జారుతున్నామా ఎక్కడన్నా? జాగ్రత్త. ఎక్కడైనా టంగ్ కంట్రోల్ మిస్ అవుతుందా? జాగ్రత్త సుమి, తీర్పు ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు దయ్యము పట్టినవాడు అన్నారు, అనేక మార్లు అన్నారు. కానీ ఒక్క రిఫరెన్స్ నేను చూస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో అన్నారు, అదే అధ్యాయంలో 52వ వచనంలో కూడా అన్నారు. తర్వాత 3వ మాట ఏంటంటే ప్రభువు యొక్క ఉనికిని నమ్మలేదు వీళ్ళు. మొదటిది ప్రభువుని చంపాలనుకున్నారు సత్యం చెప్పినందుకే. రెండవది ప్రభుని నోరు జారి అనరాని మాటలు అన్నారు. ఈ ఒక్కటే చెప్పాను, ఏమంటారు, దయ్యము పట్టిన వాడు అని మాత్రమే కాదు, యేసు ప్రభుని ఇంకా ఏమన్నారు తెలుసా? పాపివి అని కూడా అన్నారు. ఆ మాట చూపిస్తాను, ముందు చూపిస్తాను. పాపివి అని అన్నారు. పాపివి ఎప్పుడన్నారు? ముందు నేర్చుకున్నాం మనం. దయ్యము పట్టిన వాడు అన్నారు. తర్వాత దేవుని యొక్క ఉనికిని వాళ్ళు నమ్మలేదు. ఆయన అంటాడు, మీరు అబ్రహాము కుమార్తెలు అని చెప్తున్నారు కదా, అబ్రహాం సంతానం అని ఎన్నోసార్లు చెప్తున్నారు. నేను అబ్రహాము కంటే ముందు నుండి ఉన్నవాడను అని అన్నాడు యేసు ప్రభువు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు తిప్పి కొడితే 50 సంవత్సరాలైనా లేవు, అబ్రహాము కంటే ముందున్నవాడవా? మేము ఎలా నమ్మాలి ఇది? అబ్రహాము కంటే సీనియర్వా నువ్వు, మేము ఎలా నమ్మాలి అన్నట్లుగా ఆయన ఉనికిని కూడా అర్థం చేసుకోలేదు వాడు. ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ యూదులు ఎవరు? యేసు ప్రభు వారు యూదా గోత్రపు కొదమ సింహం, యూదా గోత్రంలో నుండి వచ్చినవాడు ఆయన. యూదా గోత్రపు కొదమ సింహం ఆయన. యూదులే ఆయనను అర్థం చేసుకోవట్లేదు, యూదులే ఆయనను నమ్మట్లేదు, యూదులే ఆయన ఉనికిని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. యూదులే ఆయనను అపార్థం చేసుకుంటున్నారు. ఆయన బ్రతికిన దినములను జ్ఞాపకం చేసుకుంటే ఎంత దారుణంగా
దారుణమైనటువంటి పరిస్థితుల్లో గుండా ఆయన ప్రయాణం చేశాడు. ఆలోచన చేయండి ప్రియులరా. మొదటి వచనంలోనే మనం చదువుకున్న యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, యూదులు అతనిని చంప వెదకినందున ఆ మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళాడు. ఆయన తనను తాను దాచుకోవలసి వచ్చిన పరిస్థితి యూదుల వలన ఆయనకు ఎదురైంది. తనను తాను ప్రత్యక్షపరచుకోకుండా, తను డైరెక్ట్గా మూవ్ అవ్వకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి వేరే మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. కారణం, ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేక కాదు, లేకపోతే తిరిగి యూదులను సంహరించలేక కాదు. ఆయన నెరవేర్చవలసిన చిత్తం ఒకటి, దేవుని చిత్తం ఒకటి ముందు ఆయనకు అప్పగింపబడి ఉంది. కాబట్టి అది నెరవేర్చే వరకు సైలెంట్గా ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన పర్మిట్ అవుతూ, తనను తాను సరెండర్ చేసుకుంటూ, తను ఆ మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్తూ వచ్చాడు. చాలామంది దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేటువంటి వారు, చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మీ యేసును చంపడానికి ట్రై చేస్తుంటే పారిపోయాడు కదా మీ యేసు అంటుంటారు. పారిపోవడం కాదు, అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యుక్తిగా మసలుకోవడం. తండ్రి చిత్తం నెరవేర్చడానికి తనను తాను సస్టైన్ చేసుకోవడం, సర్వైవ్ చేసుకోవడం అని చెప్పాలి. తండ్రి చిత్తం నెరవేర్చబడి ఉన్నది. ఆయన ఎలాగూ అప్పగించబడాలి, ఎలాగూ ప్రాణం పెట్టాలి, కానీ అప్పుడే కాదు, ఇంకా ఆయన చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి ప్రియులారా. అది గ్రహించాలి. దేవుని యొక్క చిత్తం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి మనం ఆలోచన చేసాం. ఇక్కడ యూదులు అర్థం చేసుకునవలసిన వాళ్ళే చాలా అపార్థం చేసుకుని దేవునికి ఆటంకంగా ఉన్నటువంటి వారిగా, దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకునే వారిగా మనకు కనబడుతున్నారు ప్రియులారా. ఆ వచనం మనం చదవలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం. క్విక్ ప్లీజ్. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని అతనితో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆయన మాట నిశ్చయం. భూమికి పునాదులు ఏర్పాటు చేయబడక మునిపే ఆయన ఉన్నాడు. గ్రంథాలు ఘోషించాయి. పత్రికలో కూడా పలుమార్లు పౌలు గారు చెప్పారు, గ్రంథాలు ఘోషించాయి ఆయన ఉనికి గురించి. అన్ని గ్రంథాలు చదివినా, ధర్మశాస్త్రం చదివినా, ఎన్నో అనుభవాలున్నా, దేవునితో కలిసి నడిచిన అనుభవాలున్నా, దేవుని యొక్క దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని దగ్గరుండి పరిశీలించినా కూడా వీళ్ళు ఇంకా ఆయన ఉనికిని నమ్మలేని వారుగా కనబడుతున్నారు ప్రియులారా. మన జీవితాల్లో కూడా ఈ యూదులకున్న లక్షణం ఎక్కడో మారుమూలగా దాక్కుని ఉంటుంది. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు ఇది చేస్తాడా, మనం అంటే సరిపోతుందా, ప్రార్థిస్తే సరిపోతుందా, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆరిపోకుండా ఉంటుందా అని అంటూ ఉంటారు. క్రైస్తవుల నోటే వింటుంటాం ఈ మాటలు. ఉంటుంది, నన్ను అడిగితే ఉంటుందని చెప్తాను నేను. గాలిలో దీపం పెట్టి చేతులు అడ్డం పెట్టి ఆరిపోకూడదు దేవుడా 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 అంటే ఆరిపోకుండా ఉంటుందా అని అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా? మన హృదయంలో విశ్వాసం అనే దీపం ఆరిపోకుండా ప్రార్థిస్తే ఉంటుంది. మన హృదయంలో విశ్వాసం అనే దీపం గట్టిగా, స్ట్రాంగ్గా, విశ్వాసంగా ఉండి ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మన హృదయంలో ఉండే ఆ విశ్వాసం ఉందే, అది ఆవగింజలాగా పరిపూర్ణంగా ఉండదు. అందుకే ఆరిపోతుంది. దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు చాలు, ఏదైనా జరుగుతుందని సువార్తల్లో చెప్పాడు పలుమార్లు. ఆవగింజ అంటే చాలా చిన్నది, గింజలలో. తైదులు ఆవాలు ఒకేలాగుంటాయి, రాగులు ఆవాలు ఒకే షేప్లో, ఒకే కలర్లో, ఒకే విధంగా కనబడుతుంటాయి. ఎందుకు ఆవాలతో దేవుడు పోల్చాడో తెలుసా? మీరు ఆవపు గింజను ప్రియులరా ఎప్పుడైనా గమనించారా? పట్టుకొని ఎటువైపైనా తిప్పి చూడడానికి ట్రై చేయండి. దాన్ని
మీరు ఎటు చూసినా ఒకే విధంగా ఉంటుంది. అవునా కాదా? am I correct or not? అవును. అవునండి. కదా? మాట్లాడండి, మీ స్వరాలు ఒకసారి నాకు వినబడనివ్వండి. ఎప్పుడైనా గమనించారా? ఒక్క గింజను ఎప్పుడైనా పట్టుకొని మీరు చూసారా? ఎంత చిన్నగా ఉంది, భలే రౌండ్గా ముద్దుగా ఉంది కదా అని ఎప్పుడైనా టచ్ చేసి చూస్తుంటారు. రోజు మనం వంటల్లో చూస్తుంటాం, కాకపోతే కొన్నిగా చూస్తుంటాం. ఎప్పుడైనా గమనించండి. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఈ రోజైనా చూడండి ఒకసారి. ఏ రకంగా తిప్పి చూసినా ఎలా కనబడుతుంది ఆవపు గింజ? గుండ్రంగా గుండ్రంగా ఒకే ఒకే విధంగా ఉంది, గుండ్రంగా ఉంది. ఈ మధ్య చంద్రయాన్ అని ఒక ఇస్రో వాళ్ళు చంద్రయాన్ అని ఒక రాకెట్ని ప్రవేశపెట్టారు కదా రీసెంట్గా. గుర్తుందా? ఐడియా ఉందా మీకు? గుర్తుంది చంద్రయాన్. చంద్రయాన్ అనే రాకెట్ని ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞులు వచ్చిన తర్వాత ఒక నివేదిక ఇచ్చారు, ఒక రిపోర్ట్ని రివీల్ చేశారు. ఏంటయ్యా అంటే, ఏ స్త్రీ అందము కూడా చంద్రబింబంలా ఉండదు అని చెప్పారు. ఏ స్త్రీ ముఖం కూడా చంద్రబింబంలా ఉండదు అని చెప్పారు. చాలామంది కవులు చంద్రబింబంలాగా అందంగా ఉన్నారు, ముఖము చాలా చంద్రబింబంగా వెలుగొందుతూ ఉంది అని పోలికగా స్త్రీల యొక్క సౌందర్యాన్ని పోలుస్తూ కవితలు, కథలు, రచనలు రాస్తుంటారు. చంద్రయాన్ని పంపించి చంద్రుని మీదకి అడుగు పెట్టినటువంటి మన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఏంటంటే, ఏ స్త్రీ ముఖం కూడా చంద్రముఖంలాగా ఉండదు, చంద్రునిలా ఉండదు అని తేల్చి చెప్పేసేసారు. సో రచయితలు ఇక్కడ నుండి ఎవరైనా చంద్రునిలా ఉన్నామని ఎవరి గురించి, స్త్రీల గురించి రాయకూడదు, రాసే ధైర్యం చేయరు. కారణం ఏంటంటే, చంద్రుని మీదకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ అన్నీ కూడా గుంటలుగా, గతుకులుగా, ఎత్తుపల్లాలుగా, చాలా హార్డ్ సర్ఫేసెస్ అక్కడ ఉన్నట్లుగా వాళ్ళు కనుక్కున్నారు. నా దగ్గర ఇంకా పిక్స్ ఉన్నాయి. నా దగ్గర ఆ చంద్రయానికి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్స్ని వాళ్ళు న్యూస్లో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి పిక్స్ నా దగ్గర ఉన్నాయి. సో చంద్రుడు ఇక్కడ నుండి చూడడానికి చాలా రౌండ్గా కనబడతాడు, మనకి నున్నగా ఉన్నట్లుగా కనబడతాడు. కానీ లోపల గతుకులున్నాయి, గుంటలున్నాయి, వెలితి ఉంది, ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ ఆవపు గింజను గమనించండి, చంద్రుడి దాకా వెళ్ళక్కర్లేదు. ఆవపు గింజను పరిశీలించండి. చంద్రుని అంత ఆకారంలో మనకు విశ్వాసం ఉండక్కర్లేదు. ఆవ గింజంత విశ్వాసం రౌండ్గా ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే చాలు. ఎత్తుపల్లాలంటే ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడు ఎత్తుగా ఉంటుంది మన విశ్వాసం. అసలు నాకు తెలుసండి, నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దని నాకు డ్యామ్ షూర్గా తెలుసు అంటారు చాలా. జరగనప్పుడు దేవుని చిత్తం ఏంటోనండి మనకు తెలియదు కదా అంటారు. గ్రాంధికమో లేకపోతే వేదాంతమో మాట్లాడినట్లుగా. ఎత్తు పల్లము చంద్రుని మీద ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ ఆవగింజలో ఉన్నా ఇబ్బంది లేదు. కానీ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ హృదయంలో ఎత్తుపల్లాలు ఉండకూడదు. విశ్వాస జీవితంలో అవిశ్వాసము అనేది ఉండకూడదు. ముందు ఈ పాటలో మనం చూస్తాం, దేవుడు ఎంతో బాధపడ్డాడు యూదుల యొక్క అవిశ్వాసాన్ని చూసి. అవిశ్వాసులైన యూదులుగా కనబడుతున్నారు. యూదులకున్న క్రొత్త నిబంధనలోని పేర్లు ఏంటంటే, అపోస్తుల కార్యాలు మొత్తం గమనిస్తే అవిధేయులైన యూదులు, సువార్తల్లో గమనిస్తే అవిశ్వాసులైన యూదులు, హంతకులైనటువంటి యూదులు. అంత మాత్రమే కాదు, నరహత్య చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మర్డరర్స్ లాగా అటాక్ చేయడానికి పరిగెట్టించినటువంటి యూదులు, దేవుని బిడ్డల్ని, యేసు ప్రభు వారిని కూడా. యూదుల్లో ఉన్న అవలక్షణాలను ఆలోచన చేస్తుంటే ఇలాంటి వారి కోసమా దేవుడు ప్రాణం పెట్టింది? ఇలాంటి వారి కోసమా తనను తాను అప్పగించుకుంది? ఇలాంటి వారి కోసమా తనను తాను జీవితాంతం సాక్రిఫైస్ చేసుకుంది అని ఆలోచన వస్తుంది. కానీ వారి కోసం మాత్రమే కాదు, సర్వలోకము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు.
సర్వలోకము కొరకు ఆయన ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, వచ్చాడు. ఆయన ఆది నుండి ఉన్నాడని, అబ్రహాము కంటే ముందు నుండి ఉన్నాడని, ఆయన ఉనికిని నమ్మని వారుగా, గ్రహించని వారుగా యూదులు కనబడుతున్నారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్లోనికి మనం వెళ్దాం. ఆయన చేసిన అద్భుత కార్యాలను కూడా వాళ్ళు నమ్మలేదు. ఆయన చేసిన అద్భుత కార్యాలను వాళ్ళని నమ్మలేదు. ముఖ్యంగా చూపు పొందిన ఒక వ్యక్తి ఉంటాడు. యోహాను సువార్తలోనే 9వ అధ్యాయంలో 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఆ సందర్భం ఉంటుంది. 18వ వచనంలో కనుక గమనిస్తే, చూపు పొందాడు, ఆ చూపు యేసు ప్రభు వలన వచ్చింది అని వాళ్ళు నమ్మట్లేదు. ప్రియులారా, చదువుదామా? యోహాను సువార్త 9వ అధ్యాయము. దయచేసి ఎవరైనా సహాయం చేస్తారా? యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, చాలా గుడ్డివాడై ఆగండి. అనిత సిస్టర్ ఆగండి నాన్న, మరలా చదువుదురు. ఈ 18వ వచనంలోనే వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక. చూపు పొందాడన్నది వాస్తవం, జరిగిన సత్యం. అది చూపు పొందుకున్నవాడు కూడా అక్కడే ఉన్నాడు, కళ్ళ ఎదుట కనబడుతున్నాడు. వాడికి దృష్టి వచ్చింది, కానీ నమ్మట్లా. ఎవరు నమ్మట్లా? చూపు పొందినవాడు నమ్మాడు, తల్లిదండ్రులు నమ్మారు, కానీ ఈ మిగిలిన యూదులు నమ్మడం లేదు. నమ్మకపోగా సాక్ష్యం, వీళ్ళకి సాక్ష్యం కావాలి, రుజువు కావాలి. రుజువు కోసం తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు. ఇప్పుడు చదవండి అమ్మా 19వ వచనం. గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడి వయస్సు వచ్చిన వాడు వానిని అడుగుడనిరి. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే అర్థమైపోయింది కదా మీకు. రుజువు కోసం తల్లిదండ్రులు పిలిపిస్తే తల్లిదండ్రులు అంటున్నారు, అవునయ్యా చిన్నప్పటి నుంచి వీడికి చూపు లేదు, చూపు వచ్చింది, వీడేం చిన్నపిల్లడు కాదు, వాడిని అడగండి ఎలా చూపు వచ్చిందో అని చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు. చూడండి, కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, మేలు పొందుకుంటారు, మేలును గూర్చి సాక్ష్యం ఇవ్వలేని వాళ్ళు అనమాట తల్లిదండ్రులు. తల్లిదండ్రులు లాంటి వారు ఎంతమంది ఉన్నారు, సాక్ష్యం చెప్పమంటే చెప్పలేని వాళ్ళు. సంఘాల్లో చాలామంది ఉంటారు అలా. దేవుడు చేసిన మేలును నోరారా ఒప్పుకొనలేని వాళ్ళు. కారణం ఏంటి? ఎవరైనా క్రీస్తుని ఒప్పుకుంటే వాళ్ళని వెలివేస్తారని ఆల్రెడీ ముందే వీళ్ళకి తెలుసు కనుక వాళ్ళు అలా చెప్పారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే వాడిని అడగండి అన్నప్పుడు తర్వాత వాళ్ళని పిలిపించారు, అతన్ని కూడా పిలిపించారు 24 నుండి. కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుషుని 2వ మారు పిలిపించి, ఒకసారి సాక్ష్యం చెప్తే ఇంకా అర్థం కాల, రెండోసారి మళ్ళీ అర్థం కాలేదంటే వాళ్ళు కూడా క్లియర్గా సాక్ష్యం ఇవ్వలేదు. 2వ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా. దేవుని మహిమపరచమని ఎందుకన్నారు? గుడ్డివాడు రాగానే వాడిని చెక్ చేశారనమాట. గుడ్డివాడుగా ఉండి చూపు పొందుతున్నారని వీళ్ళు తెలుసుకున్నారు. కానీ ఆ చూపు యేసు ప్రభు ద్వారా వచ్చిందంటే మాత్రం నమ్మట్లేదు. దేవుడిచ్చాడు, అది దేవుణ్ణి మహిమపరచు, ఈ పాపిని మాత్రం నువ్వు నమ్మొద్దు అన్నట్లుగా ఈ పాపిని ఏమంటున్నాడు, ఈ పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పాను. ఈ మనుష్యుడు దేవుణ్ణి ఏమంటున్నారు, దేవుని కుమారుణ్ణి, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదాం. ఇందాక చెప్పాను కదా, దేవునిని దయ్యం పట్టిన వాడని మాత్రమే కాదు, పాపి అని కూడా
అంటున్నారు ప్రియులారా. మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడంటున్నాడు, ఆయన పాపియో కాడో నేనెరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాననిను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాణ్ణి అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోర్చున్నారు, మీరును ఆయన శిష్యులొకటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. 30వ వచనం, అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టిగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పినందుకు వారు, నీవు కేవలము పాపి అయి పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చువా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. ఇక్కడ గొప్ప సాక్ష్యం కనబడుతుంది. ఎంత ఇండైరెక్ట్గా వాళ్ళకి పెట్టవలసిన గడ్డి యూదులకు గడ్డి పెట్టాడో ఈ చూపు పొందిన వ్యక్తి ఆలోచించేయండి. ఏమంటున్నాడు, ఆయన గురించి మీరు తెలుసుకోకపోవటం ఆశ్చర్యంగా ఉంది, నాకు వింతగా ఉంది, పైగా పాపి అంటున్నారు, ఆయన పాపియో కాదో నేను ఎరగను కానీ నాకు మాత్రం చూపును దయచేశాడు. పుట్టుకతో నుండి గుడ్డివాడుగా ఉన్నవాడిని ఎవరైనా స్వస్థపరిచినట్లు ఎప్పుడు కూడా మనం వినలేదు, కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా కనబడుతున్నాను. మీరు ఆయన్ని ఎరగపోవడం ఏంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా నేను కోరితే ఆయన నాకు చూపించాడు. పాపులు మనమే ఆయన వినడు అని మనందరికీ తెలుసు. మేబీ మీకు ఇలా జరగలేదు అంటే మీరు పాపులు, ఆయన కాదు పాపి అన్నట్లుగా ఎంత చమత్కారంగా మాట్లాడాడో చూపు పొందిన వ్యక్తి చూడండి. ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా తల్లిదండ్రులు మాట్లాడలేని విషయాన్ని ధైర్యంగా ఇక్కడ బిడ్డ మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు సాక్ష్యం ఇవ్వలేరు, అనుభవజ్ఞులు సాక్ష్యం ఇవ్వలేరు, సాక్షులుగా బ్రతకలేరు. ఒక్కొక్కసారి సమాజానికి, ఒక్కొక్కసారి మనుష్యులకి వాల్యూ ఇస్తూ ఉంటారు. దేవుడు అంటే కనబడడు కదా, తర్వాత సారీ చెప్పొచ్చులే మనం దేవునికి అనుకుంటారు. ఒక ఆమె ఉంది, నా స్నేహితురాలు, ఈ విషయంలో మీరు ఎలా చేయడం నాకెందుకో సబబు అనిపించలేదు, అంత కరెక్ట్ కాదు కదా అని మనం అన్నాం అనుకోండి, ఆమె ఏం చెప్తుందో తెలుసా, కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు, నేను తర్వాత నాకు దేవునికి ఒక అనుబంధం ఉంది, నేను దేవుడు మేం చూసుకుంటాము అనేది. అనుబంధమా ఇంకేమన్నానా? అనుబంధం లేదు, ఏదో గుడ్డు అంటారు కదా, గాడిద గుడ్డు, అది కూడా లేదు. ఒకవేళ ఉన్నా దేవుడు కన్సిడర్ చేయడు. మోషే గారికి దేవునికి ఎంత అనుబంధం ఉంది, మోషే గారికి దేవునికి ఎంత అనుబంధం ఉంది. మోషే గారు తన గురించి తాను మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీయులతో ఒక గొప్ప మాట అన్నాడు ప్రియులారా, ఒక గొప్ప మాట అన్నాడు. నిన్న సమయం సరిపోలేదు కాబట్టి ఆ మాటను మనం ధ్యానం చేయాలి, నెక్స్ట్ వీక్ ధ్యానం చేస్తాం. మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు, మీ కొరకు పుట్టిస్తాడు. నా వంటి ఒక ప్రవక్త. సుకారు అనే బావి దగ్గర, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ కూడా యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు ఏమందో గుర్తుందా? ఆయన మాటలు విన్న తర్వాత నేను ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నాను, నేను గ్రహించాను, నేను ప్రవక్తను చూస్తున్నాను, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది. అంత దగ్గర పోలికలు ఉన్నాయి మోషే గారికి యేసు ప్రభు వారికి. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మోషే గారిని ఇంగ్లీష్లో మోజెస్ అంటాం, యేసు ప్రభుని ఇంగ్లీష్లో జీసస్ అంటాం. సౌండింగ్ ఆల్మోస్ట్ ఒక విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన తల్లిదండ్రులు పేదవాళ్లే, ఈయన తల్లిదండ్రులు పేదవాళ్లే. ఆయన తల్లిదండ్రులు ప్రభు పనిచేసేవాళ్లే, ఈయన తల్లిదండ్రులు ప్రభు పనిచేసేవాళ్లే. ఆ పోలికలు నిన్న మనం మాట్లాడుకున్నాం ప్రియులరా. ఇక్కడ మోషే మాకు తెలుసు అంటున్నారు వీళ్ళు, యేసు ప్రభు తెలియదు అంటున్నారు.
మోషే చెప్పింది తన వంటి ప్రవక్త అని చెప్పింది యేసు ప్రభు గురించే. అది నమ్మకున్నారు యూదులు, అది నమ్మలేక ఉన్నారు ఈ యూదులు. నమ్మలేక పాపి పాపి అంటున్నారు. పావనుణ్ణి, పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, అతి పరిశుద్ధుణ్ణి పాపి అని దూషిస్తున్నారు. నార్మల్ పాపం అంటారా ఇది? నార్మల్ విషయం అంటారా దేవుని గురించి అలా మాట్లాడటం? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ప్రియులారా. కానీ ఈయన సాక్ష్యం ఇచ్చాడు. మేలు పొందినవాడు సాక్ష్యం చెప్పాడు, గట్టిగా సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పిన ఆయన సాక్ష్యం వీళ్ళు కన్సిడర్ చేయలేదు, నమ్మలేదు. నువ్వు పాపి అంటున్నారు. ఫస్ట్ దేవుణ్ణి పాపి అన్నారు, ఇక్కడ చివరికి వచ్చేసరికి నువ్వు పాపివి అని ఆయన వెలివేసేసారు. దేవుని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు వెలివేయబడిన సందర్భాలు ఆదిలోనే కాదు, స్వార్థలలోనే కాదు, నేటికి ఉంది ప్రియులారా. దేవుణ్ణి నమ్మినందుకు ఎవరైనా అన్యుల కుటుంబంలో నుండి దేవుణ్ణి ఎరిగితే వారిని ప్రత్యేకంగా కన్సిడర్ చేస్తారు రిలేటివ్స్, వెలివేసినట్లుగా ట్రీట్ చేస్తారు రిలేటివ్స్. బాధపడద్దు, దిగులు పడద్దు. మనుషుల చేత తృణీకరింపబడిన వారినే, వెలివేయబడిన వారినే దేవుడు ఎన్నుకుంటాడు. మనము దేవుని చేత వెలివేయబడిన వారిగా ఉండకూడదు. నాకు వేరుగా ఉండి మీరేమీను చేయలేరు అన్నాడు దేవుడు. మనుషులకు వేరుగుంటే మనం ఏమైనా చేయొచ్చు, ఇంకా రోషంతో, డబుల్ ద స్ట్రెంగ్త్తో దేవుని కొరకు రోషంగా పనిచేయచ్చు మనుషులు వెలివేస్తే. కానీ దేవుని దగ్గర వెలివేయబడితే, దేవునికి వేరైపోతే మనం ఏం చేయలేము. ఆయన అంటున్నాడు, ఎవడైనాను ఫలించాలంటే నాలో అంటు కట్టబడి ఉండాలి. రీసెంట్గా విన్నాం కదా, నడికట్టు అనే లెసన్ విన్నాం దైవజనులు మాట్లాడుతుండగా. నడికట్టు ఎంత దగ్గరగా ఉండాలి దైవజనునికి, ఎంత దగ్గరగా ఉండాలి దేవునికి. ఒక బెల్ట్ ఆనుకొని, అతుక్కొని, కట్టబడి, బంధింపబడి ఒక బంధము కలిగి ఉండాలి మనం దేవునితో, దేవుని బిడ్డలతో. మనం ఎవరైనా బాగాలేకపోతే పలకరించడానికి కూడా టైం ఉండదు మనకి. నేను అనుకుంటుంటాను, ఒక్కోసారి వెయిట్ చేస్తాను, ఎవరైనా కాల్ చేస్తే బాగుండు, గూగుల్ మీట్లో వాళ్ళు ఎవరైనా పలకరిస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మాట్లాడడానికి. అంతే, మనకెవ్వరు లేరు ఇక్కడ, చుట్టాలు రిలేటివ్స్ ఎవరు లేరు. మనం దేవుని బిడ్డలమే, ఒకరికొకరు బంధువులు అన్న భావనతో ఎవరైనా పలకరించాలి, మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, బాగోగులు మంచి చెడులు మాట్లాడుకోవాలి అని అనుకుంటాను. చాలా చాలా తక్కువ మంది ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు. మనము ఒక బంధము కలిగి ఉండాలి, ఒక బంధం కలిగి ఉండాలి. నడికట్టువలే. కానీ వీళ్ళు బంధం కాదు కదా, దేవునిని ఎవరైతే బంధము వలె, దేవునిని ఎవరైతే అంటిపెట్టుకొని ఉండాలని ట్రై చేస్తున్నారో వాళ్ళని వెలివేసే వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు అంటిపెట్టుకొని బ్రతకకపోగా అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళని వెలివేస్తున్నారు, వెలిచూపు చూస్తున్నారు. నేటి సమాజంలో, సంఘాల్లో మనం చూస్తుంటాం ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, లోకం నన్ను ఎలా ద్వేషించిందో మిమ్మల్ని కూడా అలా ద్వేషిస్తుంది, మిమ్మల్ని మహాసభలకు అప్పచెప్తుంది. నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. చెట్టు పగ అయితే చెట్టుకు కాసే ఫలము పగ కాదా? పల్లేరుకాయ అని ఒక చెట్టు ఉంటుంది, పల్లెటూరులో ఎక్కువ కనబడుతుంటుంది. విపరీతమైన ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్కసారి పొలాల్లో గుండా నడిచేటప్పుడు ఈ గట్టు మీదుగా వెళ్దాం, ఆ గట్టు మీదుగా వద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ పల్లేరుకాయలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు అవి గుచ్చుకుంటే వెంటనే విరిగిపోతాయి, తీయడానికి వీలవు. ముళ్ళు గుచ్చుకుందంటే వీలవు తీయడానికి. కారణం ఏంటంటే చెట్టు ఎలా ఉంటుందో దానికి ఉన్నటువంటి ఫలాలు కూడా అంతే హానికరంగా ఉంటాయి. కాబట్టి చెట్టు మంచిదైతే ఫలాలు కూడా మంచివే. యేసు ప్రభువును ప్రేమిస్తే మనల్ని కూడా ప్రేమిస్తారు. ఆయన్ని ద్వేషించిన వారు మనల్ని ఖచ్చితంగా ద్వేషిస్తారు. ముందుకు వెళ్దాం ప్రియులరా. వీళ్ళు యేసు ప్రభు యొక్క శక్తిని
ఆయన చేసిన స్వస్థత కార్యాన్ని వీళ్ళు నమ్మలేదు, అంగీకరించలేదు. అంతేకాదు, ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే ఆయనను రాళ్లతో కొట్టాలని డిసైడ్ అయ్యారు. మీకు వెంటనే జ్ఞాపకం రావాలి, రెఫరెన్సెస్లోకి వెళ్ళక్కర్లేదు. మనం రాళ్లతో జనరల్గా యూదులైనటువంటి వారు లేక ఇశ్రాయేలీలైనటువంటి వారు రాళ్లతో ఎవరిని ఎక్కువగా కొట్టేవాళ్ళండి? రాళ్లతో కొట్టే శిక్ష ఎవరికి వేసేవాళ్ళు? పాత నిబంధనలో జ్ఞాపకం ఉందా మీకు? వ్యభిచారులను, దేవుని దూషించిన వారిని. కరెక్ట్. వ్యభిచారులను, దైవ దోషం చేసిన వారిని, రాజద్రోహులను కదా, వ్యభిచారమందు రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన వారిని, హంతకులను, చాలా ఘోరమైన కార్యాలు చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టేవాళ్ళు. అయితే యేసు ప్రభుని రాళ్లతో కొట్టవలెనని వాళ్ళు వెయిట్ చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చాలా ఎంత బాధేస్తుంది ఈ మాట చదివితే. రాళ్లతో కొట్టవలనని చూసినప్పుడు నేనేం చెడ్డ పని చేశానని మీరు నన్ను కొడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. తండ్రి దగ్గర నుండి నేను ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో స్వస్థత కార్యాలు చేశాను, మరణించిన వారిని లేపాను, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చాను. మీరు నన్ను ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చినందుక, కుంటి వారిని స్వస్థపరిచినందుక, మరణించిన అబ్బాయిని తిరిగి లేపి తన తల్లికి అప్పగించినందుక, జ్వరంతో మూలుగుతున్న వారిని స్వస్థపరిచినందుక, కుష్ఠరోగుల్ని బాగు చేసినందుక, ఆహారాన్ని పంచిపెట్టినందుక, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను కదా నేను. వ్యభిచారులైన వారిని క్షమించాను. ఏ కార్యం నిమిత్తం మీరు నన్ను కొట్టబోతున్నారు అని అంటున్నాడు దేవుడు. ఏ కార్యం నిమిత్తం, ఏ తప్పిదాన్ని బట్టి మీరు నన్ను కొట్టబోతున్నారు అని అడుగుతున్నాడు. ఎంత బాధించే ప్రశ్న చూడండి ప్రియులారా. నిజంగా మనసున్న వాళ్ళకి గుండె పగిలిపోవాలి పశ్చాత్తాపంతో. కానీ వీళ్ళు గుండె పగిలే యూదులు కానే కాదు వీళ్ళు. బాధకు హృదయము బ్రతలు కాగా, కొండలు బండలు బ్రద్దలు కాగా, బాధకు హృదయము బ్రద్దలు కాగా, కొండలు బండలు బ్రద్దలు కాగా, బ్రద్దలు కాదే మానవుని గుండె, బ్రద్దలు కాదే మానవుని గుండె, రాయి తొలగిన తగులనిది రాయి, రాయి తొలగిన పగులనిది రాయి, దివ్య రూపుండు దీనుండు కాగా, దరి చేరువారే ధరయందు లేరు, ధరయందు లేరు. బ్రద్దలు కాని గుండెలు వేళదు. రాయి తొలగనిది ఈ రాయి, పగులనిది ఈ రాయి. రాయి తొలగిన అంటే యేసు ప్రభు మరణించినప్పుడు ప్రాణం పెట్టినా కూడా, ప్రాణం పెట్టి రాయి తొలగింపబడి ఆయన తిరిగి లేచినా కూడా అపొస్తలుల కార్యాల నుండి మళ్ళీ మామూలే అయిపోయారు వీళ్ళు. ఆయన మన కొరకు మరణించి, ప్రాణం పెట్టి మరణించి, అన్యాయపు తీర్పు నుండి శిక్షింపబడి, హింసించబడి, దారుణంగా ప్రాణం పెట్టి ఘోర మరణం పాలై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ హృదయం ఇలాగే ఉంది. పగులని హృదయంగా, నలచబడని హృదయంగా, సాధు చేయబడని
బీడు భూమిగా ఎన్నడును దున్నని బీడు భూములను దున్నుడి అని చూస్తాం కదా మనం. బీడు భూమిగా కనబడుతుంది వీళ్ళ. అలా ఉన్నారు యూదులు. రాళ్లతో కొట్టడానికి ఒక భయంకరమైన ద్రోహిని, దోషిని, పాపిని శిక్షించే విధంగా యేసు ప్రభువును శిక్షించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. 33వ వచనంలో మరొక మాట వ్రాయబడి ఉంది. అదే అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. తర్వాత 33వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. చాలు. యూదులు ఇప్పుడే కదా రాళ్లతో కొట్టబోతున్నారు, మళ్ళా ఆ ఏరియాకి వెళ్తావా అని శిష్యులు అడుగుతున్నారు. ఎందుకు వెళ్తున్నాడు యేసు ప్రభు? మీకు ఐడియా ఉందా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం జరిగిందో? లాజరును లేపుట. కరెక్ట్ సిస్టర్, కరెక్ట్, వెరీ గుడ్. లాజరు మరణించి చాలా టైం అయింది. ఆయన్ను లేపడానికి ఆయన అక్కడికి వెళ్ళబోతున్నాడు. అక్కడ యూదులు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ రాళ్లతో నిన్ను చంపాలి, కొట్టాలి అని అనుకుంటుంటే మరలా అక్కడికి వెళ్తావా అయ్యా అని శిష్యులు అడిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని దేవుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కన్నీళ్లు కార్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనకుంది కదా యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే. ఐడియా ఉందా మీకు ఈ మాట? 35వ అధ్యాయం 35వ వచనం. ఎందుకు, ఏంటి ఆ మాట యొక్క ప్రాముఖ్యత ఒకటి ఉంది, చెప్పగలరా? ఆ మాటకి ఒక ప్రత్యేకత ఉంది. యేసు కన్నీళ్లు విడిచెను అనేది ఒక సిగ్నిఫికెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. కరెక్ట్ అమ్మా, థ్యాంక్ యూ. బైబిల్ మొత్తంలో అతి చిన్న వచనం బైబిల్ మొత్తంలో. ఇక నుండి గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళు మనందరూ గుర్తుపెట్టుకోండి. బైబిల్ మొత్తంలో అతి చిన్న వచనం ఏంటంటే యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్తో పాటు యూదులు కూడా ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ ఏడుస్తున్నారు, వాళ్ళతో పాటు యూదులు కూడా కన్నీళ్లు విడుస్తున్నారు. వాళ్ళని చూసి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాదు, ముందు ఆమె ఒక మాట అంటుంది, అయ్యా నువ్వు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. గుర్తుందా మీకు ఈ మాట? అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. మార్త అంటుందా, మరియా అంటుంది ఈ మాట? ఎన్నిసార్లు విన్నాం మనం మార్తా మరియల స్టోరీ. స్టోరీ ఇన్ ద సెన్స్ వాళ్ళ జీవితం గురించి వాక్యాలు మార్త అంటుంది 21వ వచనం. అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, బ్రతికుండేవాడు. ఈ మాట విశ్వాసాన్ని తెలియజేస్తుందా, అవిశ్వాసాన్ని తెలియజేస్తుందా? ఐఎమ్ సారీ, మళ్ళీ చెప్పండి. విశ్వాసాన్ని తెలియదు. భారతి సిస్టర్ విశ్వాసం అంటున్నారు, అరుణ సిస్టర్ అవిశ్వాసం అంటున్నారు. విశ్వాసం ఎలా, అవిశ్వాసం ఎలా? చెప్పండి. మీరు చెప్పింది మీ వ్యూలో కరెక్టే. ఎలా, ఎందుకు అనుకున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. అంటే ఆమె దేవుని మీద నమ్మకం ఉంచలేదని అక్కడ కనబడుతుంది. వినపడలేదు సిస్టర్ అసలు. అంటే దేవుని మీద నమ్మకం లేనట్టు కనబడుతుంది అక్కడ. నమ్మకం లేనట్టు కనబడుతుందా? అంటే ఆయన ఉంటేనే అక్కడ అవుతుంది అంటే తను
అంటే మనిషిగా నమ్ముతుంది కానీ దేవుని శక్తిని నమ్మలేదేమో అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది. ఓకే సిస్టర్. భారతి సిస్టర్ మీరు చెప్పండి అమ్మా, విశ్వాసం అని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే వాళ్ళు అన్ని ఆశ్చర్యకార్యాలు అన్ని చూసారు కదా పాస్టర్, అవునమ్మా, అద్భుతాలు చూసారు కదా, అవును, అందుకని అద్భుతాలు చూశారు కాబట్టి అది విశ్వాసంతో అంది అని మీకు అనిపిస్తుంది. మిగిలిన వారు అనిత సిస్టర్, రాజీ సిస్టర్, విశ్వాసం అని అనిపిస్తుంది. ఎందుకమ్మా, ఎలా? సేమా భారతి సిస్టర్ అనుకుంటున్న మాటతో మీరు ఏకీభవిస్తున్నారా? అంటే దేవుడు అక్కడ ఉంటే వచ్చే ఆపదని ఆపగలడు అని విశ్వసిస్తుంది తను. అక్కడ లేడు కాబట్టి అలా తను ఆలోచిస్తుంది. ఎస్ ఎస్. రాజీ సిస్టర్, నేను ఇప్పుడు చెప్పిన సిస్టర్ గారితో ఏకీభవిస్తున్నానండి. అంటే విశ్వాసంతో ముందు ఉంది తను. అయితే ఆ సమయానికి ఆయన తన సహోదరు చనిపోయినప్పుడు తను లేడు. అందుకని మీరుంటే ఇలా జరిగి ఉండకపోవచ్చు అని తను విశ్వసించి తను మాట్లాడడం జరిగిందండి. మాట్లాడి ఓకే ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 2. ఫస్ట్ ఆమె విశ్వాసంతోనే ఉంది, కానీ రెండవది చాలా స్ట్రాంగ్ రీజన్. ఎక్కడో మనిషిని కోల్పోయింది కాబట్టి, ఆమె తమ్ముడిని కోల్పోయింది కాబట్టి అవిశ్వాసంతో కూడిన సెన్స్ వినపడి చూడండి ఆ వచనంలో. నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటే, తమ్ముడు చనిపోయినా కూడా దేవుడు తర్వాత వచ్చినా బ్రతికిస్తాడు, ఎక్కడున్నా ఆయన బ్రతికిస్తాడు అని నమ్మకం లేదా అన్నట్టుగా వినపడుతుంది ఆ వచనం మనకి. అరుణ సిస్టర్ ఆలోచించిన విధానం అది. విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? కొంతమేరకు విశ్వాసం. కొంతమేరకు ఆమె అనుకుంటుంది, ఆమె యాంగిల్లో ఆమె అనుకుంటుంది, ఇక్కడ ఉంటే ప్రభు చనిపోకుండా ఆపేవాడు. ఉండి ఆపినవాడు లేకుండా ఆపలేడా? శతాధిపతి ఏమన్నాడు? నువ్వు నా ఇంటికి రావడానికి నేను అంత అర్హుణ్ణి కాదు, నువ్వు ఉన్న చోటనే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత నొందుతాడు. ఇది కొంత మేరకు విశ్వాసమా, అంత మేరకు విశ్వాసమా? అంత మేరకు విశ్వాసం. శతాధిపతి విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. దేవుడేమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలలోనైనను ఇంత విశ్వాసము నేను కనుగొనలేదు. ఆ విశ్వాసం నువ్వు ఎక్కడున్నా ప్రభు మాట సెలవిస్తే అది జరుగుతుందని నమ్మడం విశ్వాసం. ఆ విశ్వాసం ఉందా మనకి? అంతటి విశ్వాసం మనకుందా? ఈ టాపిక్లో నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న ఇది. లాజరు టాపిక్లో అడగాలనుకున్న మొదటి ప్రశ్న, ఆమెకు విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది ఆమెకు, లేదని అనలేం. కానీ విశ్వాసం కంటే అవిశ్వాసపు ఛాయ ఎక్కువగా కనబడుతుంది. తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, అమ్మ చెప్పారు చాలా చిన్న వర్స్ బైబిల్లో అని. యేసు కన్నీళ్లు విడిచాడు కదా. ఎందుకు యేసు కన్నీళ్లు విడిచాడు అక్కడ? నా రెండవ ప్రశ్న ఈ టాపిక్ లో. ఆ కుటుంబాన్ని అమితంగా ప్రేమించాడండి. ఓకే, ఇంకా 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 మిగిలిన వాళ్ళు కూడా ప్లీజ్ మీ అభిప్రాయం చెప్పండి. ప్రేమించాడు, అవిశ్వాసాన్ని చూసి కూడా, వాళ్ళ అవిశ్వాసాన్ని అంటే పూర్తి నమ్మకం లేదు అని. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు వారు పడే బాధను చూసి యేసు ప్రభు కూడా బాధపడ్డారు. ఓకే, ఇంకా భారతి సిస్టర్. ఎందుకు యేసు కన్నీళ్లు విడిచాడు అమ్మ అక్కడ? బాధతో
అన్ని జవాబులు మరలా కరెక్టే. కానీ మరలా అరుణ సిస్టర్కే నేను కంప్లీట్ ఓటు వేస్తున్నాను. అలా అని ఓకే ట్యూస్డే గూగుల్ మీట్ జరిపింది కాబట్టి సిస్టర్ ఎప్పుడు అరుణ సిస్టర్ని సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోకండి. సిస్టర్ గూగుల్ మీట్ జరపకపోయినా సపోర్ట్ చేస్తారు. మిగిలిన వారిలో ఎవరైనా వాళ్ళ అవిశ్వాసాన్ని చూసని చెప్పినా వాళ్ళకే 100% సపోర్ట్ చేస్తారు. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసే వాళ్ళని ప్రేమించాడు దేవుడు. ఆఫ్ కోర్స్ వాళ్ళు బాధలో ఉన్నాడు, ఆయనకి బాధ ఉంది. ఆయన వచ్చిందే మరణించిన లాజరును లేపడానికైనప్పుడు ఆలోచన చేద్దాం. ఆయన వచ్చిందే, యేసుప్రభు అక్కడికి వచ్చిందే మరణించి ఉన్నటువంటి లాజరును తిరిగి లేపడానికి. ఆయన ఆల్రెడీ ముందు చెప్తాడు, ముందు కోట్ చేస్తాడు ఆ మాట 2వ వచనంలో, 11వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి ఒక సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని, 4వ వచనం అండి, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఒక మహిమ, ఒక గొప్ప కార్యం, ఒక సూచక క్రియ, ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అందుకే వచ్చింది ఈ మరణం. కంప్లీట్గా మరణించడానికి రాలా. దట్ డెత్ వాజ్ నాట్ పర్మనెంట్ అని చెప్పాడు ఆల్రెడీ దేవుడు. ఆయన వచ్చిన పర్పస్సే లాజరును లేపడానికి అయినప్పుడు లేపబోయే లాజరు గురించి కన్నీళ్ళు ఇంకెందుకు విడవడం? యేసు ప్రభు వారు మీరు ఏడవబాకండి, మీరు ఇప్పుడు నవ్వుతారు నేను చేసే పని, ఆనందిస్తారు నేను చేసే పని చూసి, మీరు ఏడవద్దు అని వాళ్ళను ఓదార్చి ఆ కార్యం చేసి ఉండేవాడు. కానీ ఆయన కన్నీళ్లు విడిచాడు. అంతేకాదు సుమి, 2 సార్లు ఆయన ఆత్మలో మూలుగుచ్చు అనే మాట వ్రాయబడి ఉంటుంది క్లియర్గా. వాళ్ళ అవిశ్వాసం చూసి అని కూడా చదువుదాం ఆ మాటలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. చాలా ఇక్కడ గమనిస్తే ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. యేసు ప్రభు ప్రేమించింది లాజరు కుటుంబాన్ని, మరియా, మార్తా, లాజర్ను. వాళ్ళు ఏడుస్తుంటే మాత్రమే కాదు ఆయనకు బాధ. అక్కడ క్లియర్గా రాయబడిన మాట, ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే వారితో పాటు యూదులు కూడా ఏడుస్తున్నారు. యూదులు ఏడ్చుటయు యేసు చూచి, 33వ వచనంలో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. యూదులు అవిశ్వాసులుగా కనబడుతున్నారు. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి దేవుడు కన్నీళ్లు విడుస్తున్నాడు వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి. అంతేకాదు తర్వాత వచనాలలో కూడా ఆయన మరలా మూలుగుచ్చు అనే మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చింది. ఎందుకు మరలా రెండోసారి ఎందుకు మూలుగుచు సమాధి దగ్గరికి వచ్చాడు? 37వ వచనంలో చూడండి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి, నువ్వు ఆ కార్యం చేసిన మాట నిజమే అయితే ఇది కూడా చేయొచ్చుగా నువ్వు అని ఇంకా ఆయన చేయగలడు అని నమ్మట్లేదు. ఆల్రెడీ గ్రుడ్డివానికి చూపు వచ్చినప్పుడు నమ్మలేదు, ఇంకొక కార్యం చేయడానికి వచ్చినప్పుడు కూడా నమ్మట్లేదు. అందుకే ఆయన ఆత్మలో మూలుగుచు బాధపడుతూ ఆయన కార్యాన్ని చేశాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో మార్త వలె విశ్వాసులమైనప్పటికీ సంపూర్ణ విశ్వాసులంగా కాకుండా గతుకులైన విశ్వాసం, ఎత్తుపల్లాలతో కూడిన విశ్వాసం,
అల్ప విశ్వాసం, అవిశ్వాసం మనలో ఉంటే దేవుడు మనల్ని బట్టి కన్నీళ్లు విడుస్తాడు. ఆయన శక్తిని నమ్మకపోతే, ఆయన శక్తిని మనం ఆశ్రయించకపోతే దేవుడు మనలను బట్టి కన్నీళ్లు విడుస్తాడు. ఎక్కడైనా ఈ క్వాలిటీస్లో, ఈ 5 గుణాలలో ఎక్కడైనా యూదుల వలె మనం ఉన్నామా? యూదుల వలె మనం ఉన్నామా? లోబడనొల్లని ప్రజల కొరకు ఆయన దినమెల్లా చేతులు చేస్తున్నాడు అనంద బైబిల్లో. అంతేకాదు, మీరు మీ తప్పిదముల నుండి, మీ యొక్క ఆ పాత జీవితం నుండి మారిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మరలా పాత జీవితానికి మీరు వెళ్ళిపోతే, మరలా మీరు లోబడకుండా, విధేయులుగా ఉండకుండా, విశ్వాసంలో ఉండకుండా ఉంటే మరలా దేవుణ్ణి సిలువ వేసిన వాళ్ళుగా ఉంటారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రాళ్లతో కొట్టడం అంటే అదే. ఎక్కడైనా దేవునిని గాయపరిచే లక్షణాలు మనలో ఉన్నాయా? ఎక్కడైనా దేవునిని నిందించే లక్షణాలు మనలో ఉన్నాయా? దూషించే లక్షణాలు మనలో ఉన్నాయా? మన చూపు ద్వారా, మన ఊహ ద్వారా ఎక్కడైనా క్రియలు జరగనప్పుడు, ప్రార్థనకు జవాబు రానప్పుడు, ఎక్కడైనా అవిశ్వాసపు నీడలు మనలో ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేద్దాం. ఫలానా సమయంలో నేను తొందరపడ్డాను ప్రభా, ఫలానా సమయంలో విశ్వాసం ఉంది నాకు, కానీ ఎక్కువగా అవిశ్వాసమే తొణికిసలాడింది నా బ్రెయిన్లో, నా హృదయంలో. నన్ను మన్నించయ్యా, నిన్ను తప్ప నేను ఎవరిని నమ్ముతానయ్యా? నీ మీదే నా నమ్మకం, నువ్వే నా నమ్మకం, నా నమ్మకమునకు పునాది అయిన దేవా అని గనక మనల్ని మనం సరిచేసుకొని ఆయనను ఆశ్రయిస్తే, మన విశ్వాసంలో మనం చేసుకున్నటువంటి కరెక్షన్ కొరకై ఆయన ఎంతో సంతోషిస్తాడు. పరిపూర్ణమైన విశ్వాసం వైపు మనల్ని పరుగులు తీసే విధంగా ఆయన మనల్ని జీవింపచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పటి వరకు అన్ని కూడా మనం యూదులలో ఉన్న నెగిటివ్స్ చూసాం, ఇంకా చూస్తాం నెక్స్ట్ లెసన్లో, రేపటి లెసన్లో కూడా. కానీ యూదులలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని కూడా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. బైబిల్ చదువుకుంటూ ఎక్కడ చూసినా నెగిటివిటీ కనబడుతుంది. ఎక్కడైనా కొద్దిగైనా, ఎవరైనా ఒక్కళ్ళైనా, 2 చోట్లైనా ఎవరైనా కొద్ది శాతమైనా ఉన్నారా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 2-3 వచనాలు కనబడ్డాయి. భక్తి పరులైన యూదులు అనే ఒక మాట, వెంబడించిన యూదులు అని ఒక మాట, 3వ వచనం విశ్వసించిన యూదులు అనే మాట. ఆ మాటలు రేపు ధ్యానం చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఎవరైనా ఒక్కరు ప్రార్థిస్తే మనం సెలవు తీసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మగా మీకు స్తోత్రాలు. సర్వోన్నత మహోన్నత సర్వాధికారి తండ్రి, సమస్త మహిమకు కారణభూతులైన యేసయ్యా నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తున్నాను తండ్రి. ఈ దినము నా తండ్రి, నా ప్రభు, మరి అయ్యా మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి నా తండ్రి, నా మహిమ